ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు ఈ క్లాస్లో సెకండ్ బీఎస్సీ రియల్ అనాలిసిస్ అంటే ఫస్ట్ యూనిట్ సీక్వెన్స్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్, అలాగే మనం లాస్ట్ క్లాస్లో శాండ్విచ్ థియరమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్ అయితే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము కదండి. అయితే ఈరోజు ఈ క్లాస్లో ఏంటంటే మరికొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్ అయితే ఇచ్చారు. ఆ డెఫినేషన్స్ అలాగే మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయండి. ఈరోజు ఈ క్లాస్లో సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ డెఫినేషన్ అండి, మోనోటోన్ సీక్వెన్స్. ఇక్కడ మనకి ఒక మోనోటోన్ సీక్వెన్స్ అని చెప్పి ఒక డెఫినేషన్ అయితే ఇచ్చారు. ఫస్ట్ మనం డెఫినేషన్ అయితే రాద్దాం, తర్వాత దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ఏ సీక్వెన్స్ Sn is said to be monotone sequence if sequence Sn either increasing or decreasing sequence. ఇదండి మనకి ఇలాగా ఒక మోనోటోన్ సీక్వెన్స్ అని చెప్పి ఒక డెఫినేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ డెఫినేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏ సీక్వెన్స్ Sn ఈజ్ సెట్ టు బి మోనోటోన్ సీక్వెన్స్ అంటే ఒక సీక్వెన్స్ Sn అనేది మోనోటోన్ సీక్వెన్స్ అని చెప్పాలంటే ఇఫ్ సీక్వెన్స్ Sn అనేది ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ సీక్వెన్స్. ఇక్కడ మనం ఒక సీక్వెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ Sn ఉందనుకోండి, దీన్ని మనం మోనోటోన్ అని చెప్పాలంటే ఎయిదర్ ఇంక్రీజింగ్ లేదా డిక్రీజింగ్. అంటే ఈ సీక్వెన్స్ Sn అనేది అయితే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయినా అయి ఉండాలి, లేదంటే డిక్రీజింగ్ సీక్వెన్స్ అయినా అయితే దాన్ని మనం ఏమని చెప్తామంటే మోనోటోన్ సీక్వెన్స్ అని చెప్పి చెప్తామని చెప్పి ఒక డెఫినేషన్ అయితే ఇచ్చారండి. ఇది మనకి మోనోటోన్ సీక్వెన్స్. మీకు ఇంకా ప్రాబ్లం అంటే వీటి మీద మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు చేసినట్లయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతానికి అయితే మనం డెఫినేషన్ అయితే వాడు ఇచ్చిన డెఫినేషన్ అయితే ఇదండి, మోనోటోన్ సీక్వెన్స్. నెక్స్ట్ డెఫినేషన్ అండి, నెక్స్ట్ డెఫినేషను స్ట్రిక్ట్లీ increasing sequence. ఇది కూడా మనకి ఒక స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పి ఒక డెఫినేషన్ అయితే ఇచ్చారండి. ఈ డెఫినేషన్ కూడా మనం ఒకసారి డెఫినేషన్ రాద్దాం, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఏ సీక్వెన్స్ Sn is said to be strictly increasing sequence if S1 less than or equal to S2 less than or equal to and so on, Sn less than or equal to Sn plus 1 and so on. అంటే that is Sn less than or equal to Sn plus 1 for all n belongs to Z plus ORR Sn less than or equal to Sm. ఇదండి మనకి ఒక స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పి ఒక డెఫినేషన్ అయితే ఇచ్చారు. అయితే డెఫినేషన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ సీక్వెన్స్ Sn ఈజ్ సెట్ టు బి స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పి అన్నారు. అయితే ఇఫ్ S1
లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు S2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ సో ఆన్. nth టర్మ్ కనుక మనం రాసినట్లయితే Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn+1 అండి. అంటే ఒక సీక్వెన్స్ Sn అని ఉంది కదండి, ఇది మనకి ఇంక్రీజింగ్ అంటే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అనేది మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ S1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు S2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు nth టర్మ్ వచ్చేటప్పటికి Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn+1 వరకు అయితే ఇచ్చారండి. అంటే ఇక్కడ మీరు సీక్వెన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఒక సీక్వెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాన్ని మనం ఏమని చెప్తామంటే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పి అంటామండి. ఇక్కడ దట్ ఈజ్ అని చెప్పి అంటే ఇంకా మనకి అంటే దీని మీనింగ్ మనం సింప్లీగా ఎలా రాయొచ్చు అంటే Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn+1. అంటే మీరు స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఈ డెఫినేషన్ ఒకటి గుర్తుంచుకుంటే చాలండి. Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn+1. ఇక్కడ మరలా ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు Z+ అన్నాడండి. అంటే ఇక్కడ మరలా n అనేది ఏంటంటే మనం Z+లో తీసుకుంటాం. అంటే Z+లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే మనం తీసుకుంటామండి. ఇక్కడ మరలా ఇంకో ఏం చెప్పాడంటే ఆర్ Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sm. అంటే 2 కండిషన్స్ అయితే చెప్పారండి. ఫస్ట్ది Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn+1 అని చెప్పారు. అలా కాకుండా ఏంటంటే Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sm. ఈ విధంగా అయితే మనకి స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అండి. అంటే దీనికి ఆపోజిట్ డెఫినేషన్ కూడా ఉంది. అంటే స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్ కూడా ఒక డెఫినేషన్ కూడా ఉందండి, అది కూడా చూద్దాం. నెక్స్ట్ డెఫినేషన్ అండి, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్. ఇది కూడా మనం ఫస్ట్ డెఫినేషన్ అనేది రాద్దామండి. ఏ సీక్వెన్స్ Sn ఈజ్ said to be strictly decreasing sequence if S1 greater than or equal to S2 greater than or equal to and so on. Sn greater than or equal to Sn+1 అండి. అంటే and so on, that is Sn greater than or equal to Sn+1 for all n belongs to Z+ or Sn greater than or equal to Sm అండి. ఈ విధంగా మనకి స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పి ఒక డెఫినేషన్ కూడా ఇచ్చారండి. ఫస్ట్ మనం ఈ డెఫినేషన్ చూసినట్లయితే ఏ సీక్వెన్స్ Sn ఈజ్ సెడ్ టు బి స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్. అంటే ఒక సీక్వెన్స్ Sn అనేది స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్ అవ్వాలంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ ఏంటంటే S1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు S2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ సో ఆన్. లాస్ట్ది nth టర్మ్ వచ్చేటప్పటికి Sn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn+1 చెప్పి ఇచ్చారండి. అంటే దట్ ఈస్ దీన్నే మనం సింప్లీగా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే Sn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn+1 అండి. అంటే స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్తే మనం ఇదొకటి గుర్తుంచుకుంటే చాలండి. Sn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn+1 అయితే అది స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్. ఇక్కడ మరలా ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు Z+, అంటే సేమ్ మనకి ఇంక్రీజింగ్ సీక్వెన్స్లో ఇచ్చినందే మనకి ఇక్కడ కూడా ఇచ్చాడండి. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు Z+ అని చెప్పి ఇచ్చాడు. అలా కాకుండా ఇంకా ఎలా రాయొచ్చు అంటే Sn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sm కింద కూడా మనకి ఒక కండిషన్ కూడా ఇచ్చాడండి. అంటే మనకి Sn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn+1 ఓఆర్ఆర్ Sn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sm. ఇదండి మనకి ఇది వచ్చేటప్పటికి స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్, ఇది స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్. అంటే ఏం లేదండి, మనకి ఫస్ట్ అంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అనేది మనకి క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దాన్ని బట్టి మనం డిక్రీజింగ్ సీక్వెన్స్ అయితే ఈజీగా రాయొచ్చండి.
అయితే ఈ రెండాటిని కంపేర్ చేయండి, ఒకసారి డిఫరెన్స్ ఏంటో మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ అంటే సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఒక సీక్వెన్స్, అంటే రెండాటిలోనే ఒక సీక్వెన్స్ కింద ఇచ్చారండి. అయితే ఈ సెట్ టు బి స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్, అంటే ఫస్ట్ దాంట్లో ఇది మన ఇంక్రీజింగ్ సీక్వెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఏంటంటే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కింద ఇచ్చారు. అయితే ఇది మనం డిక్రీజింగ్ సీక్వెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పి అన్నారు. అర్థమైంది కదండి. అయితే ఇక్కడ మనకి ఇంక్రీజింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే S1 ≤ S2 ≤ SN ≤ SN+1 అండి. ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ డిక్రీజింగ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే S1 ≥ S2 ≥ SN ≥ SN+1. అంటే మనకి ఇంక్రీజింగ్ సీక్వెన్స్లో ఏంటంటే ≤ వస్తాయండి, డిక్రీజింగ్లో ≥ వస్తాయి. ఇక్కడ కూడా కండిషన్ చూడండి, ఇంక్రీజింగ్ వచ్చేటప్పటికి SN ≤ SN+1 అయిందండి. అయితే డిక్రీజింగ్ వచ్చేటప్పటికి ఏమైందంటే SN ≥ SN+1 అయింది. నెక్స్ట్ అండి, అయితే ఇక్కడ మనకి ఇంకో కండిషన్ ఏం చెప్పారంటే SN ≤ SM కింద చెప్పారు ఇంక్రీజింగ్ వచ్చేటప్పటికి. అదేవిధంగా డిక్రీజింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే దీనికి ఆపోజిట్, అంటే SN ≥ SM. ఇదండి మనకి మోనోటోన్ సీక్వెన్స్, అలాగే ఇంక్రీజింగ్ సీక్వెన్స్, ఇది డిక్రీజింగ్ సీక్వెన్స్ అండి. ఇదండి మనకి అంటే ఒక మోనోటోన్ అంటే ఒక సీక్వెన్స్ SN అనేది మనకి మోనోటోన్ అవ్వాలంటే either ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అయితే అది మనకి మోనోటోన్ సీక్వెన్స్ అయినట్టండి. అదేవిధంగా ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే మీకు అర్థమైంది కదండి, ఇదంతా కూడా మనం <= చెప్తాం. అయితే ఈ డిక్రీజింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇదంతా కూడా మనం <= చెప్తాం. ఇదండి. అయితే మనకి వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాడండి. ఈ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ మనం ఒకసారి సాల్వ్ చేసినట్లయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఏంటి, డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఏంటి అనేది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూద్దామండి. ఓకేనండి. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం అంటే మనకు ఒక సీక్వెన్స్ SN అనేది ఇచ్చేస్తారు. అయితే అది మనకి ఇంక్రీజింగ్ అవుతుందా డిక్రీజింగ్ అవుతుందని చెప్పి చెప్పాలి. అంటే మీకు ఇక్కడ మరొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఒక నోట్ కూడా ఇచ్చాడండి. అంటే మనకి క్లియర్గా అర్థం అవడం కోసం ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీక్వెన్స్ అనేది అంటే ఒక సీక్వెన్స్ SN ఉందనుకోండి, ఈ సీక్వెన్స్ SN అనేది మనకి ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయిందనుకోండి, అంటే ఈ సీక్వెన్స్ SN అనేది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయితే అది మనకి ఇంకా ఏం చెప్పొచ్చు అంటే బౌండెడ్ అబోవ్ అయినట్టేనండి. అంటే ఒక ఈ సీక్వెన్స్ SN అనేది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయితే అది మనకి బౌండెడ్ అబోవ్ అయినట్టు. అర్థమైంది కదండి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక సీక్వెన్స్ SN అంటే సేమ్ దీనికిలాగే మనకు ఒక సీక్వెన్స్ SN అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్ అయిందనుకోండి, డిక్రీజింగ్ సీక్వెన్స్ అయితే అది మనకి ఏమైనట్టంటే బౌండెడ్ బిలో అయినట్టండి. అర్థమవుతుంది కదండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పామంటే సీక్వెన్స్ SN అనేది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయితే బౌండెడ్ అబోవ్ అని చెప్పాం ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం చెప్పామంటే సీక్వెన్స్ SN అనేది డిక్రీజింగ్ అయిందంటే అది మీకు బౌండెడ్ బిలో అయినట్టు. అలా కాకుండా ఇక్కడ మనకి సీక్వెన్స్ SN అనేది బౌండెడ్ అవ్వాలనుకోండి, బౌండెడ్ అవ్వాలంటే అంటే ఒక సీక్వెన్స్ SN అనేది మోనోటోన్ సీక్వెన్స్ అయిందనుకోండి, ఇక్కడ బౌండెడ్ కాదు మోనోటోన్ సీక్వెన్స్ అయిందనుకోండి, మోనోటోన్ సీక్వెన్స్ అయితే అది మనం కెనాట్ ఆసిలేట్ అని చెప్తాం. కెనాట్ ఆసిలేట్ అంటే ఇక్కడ మీరు ఫస్ట్ పాయింట్ ఏం రాసుకుంటారంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ నోట్ అండి. నోట్ వచ్చి మనకి ఫస్ట్ పాయింట్ అంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ అబోవ్ అండి.
బౌండెడ్ అబోవ్. ఇది మనకు ఫస్ట్ పాయింట్. అంటే ఒక సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది మనకి ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయితే అది మనం బౌండెడ్లో చెప్పాలంటే బౌండెడ్ అబోవ్ అయినట్టండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ ఏంటంటే యాన్ డిక్రీజింగ్ సీక్వెన్స్ and decreasing sequence is bounded below. ఇదండి బౌండెడ్ బిలో. అయితే మనకి థర్డ్ పాయింట్ ఏంటంటే ఏ మోనోటోన్ సీక్వెన్స్ కెనాట్ ఆసిలేట్ అండి. ఇక్కడ మీరు ఆసిలేట్ అంటే ఫైనైట్ ఆసిలేట్ అని ఇన్ఫైనైట్ అంటే ఆసిలేట్ ఫైనైట్లీ ఆసిలేట్ ఇన్ఫైనైట్లీ గురించి అయితే మనం లాస్ట్ చెప్పుకున్నాం కదండి. అయితే ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్ నోట్ అండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయిందంటే అది మనం బౌండెడ్ అబోవ్ అని చెప్తాం. అదేవిధంగా సెకండ్ పాయింట్ ఒక సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది మనకి డిక్రీజింగ్ సీక్వెన్స్ అయిందనుకోండి అది బౌండెడ్ బిలో అని చెప్తాం. థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఒక సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది మోనోటోన్ సీక్వెన్స్ అన్నారండి. మోనోటోన్ సీక్వెన్స్ అంటే మనం ఇప్పుడే ఆల్రెడీ డెఫినేషన్ కూడా రాసుకున్నాం. మోనోటోన్ సీక్వెన్స్ అంటే ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ సీక్వెన్స్ అయినట్లయితే అది మనం కెనాట్ ఆసిలేట్ అని చెప్పాం. ఆల్రెడీ మనం ఆసిలేట్ ఫైనైట్ ఆసిలేట్ ఇన్ఫైనైట్లీ గురించి అయితే మనం లాస్ట్లో చెప్పుకున్నాం కదండి. ఇది ఒక మోనోటోన్ సీక్వెన్స్ని ఏమని చెప్పామంటే కెనాట్ ఆసిలేట్. ఇదండి, ఇది చాలా ఇంపార్టెంట్ నోట్. అంటే మీకు ఇప్పుడు చేసే ప్రాబ్లమ్స్కి ఏంటంటే ఈ నోట్ అనేది యూజ్ అవుతుందండి ఎక్కువగా. నెక్స్ట్ అండి ఫస్ట్ ప్రాబ్లం. Prove that the sequence Sn is sequence Sn equal to 3n minus 4 by 2n plus 1 is decreasing and bounded below. ఇదండి మనకి ఇలాగా ఒక ఫస్ట్ ప్రాబ్లం అయితే ఇచ్చారు. ఒక సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఇచ్చారండి. సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది మనకి 3n minus 4 by 2n plus 1 అని ఇచ్చి అయితే ఈజ్ డిక్రీజింగ్ అంటే వాడే ఇచ్చేసాడండి. ఈ సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఏంటంటే డిక్రీజింగ్ అవుతుందని ఇచ్చేసాడు. అయితే డిక్రీజింగ్ అవుతే అది మనం బౌండెడ్ బిలో అని ఒక నోట్ అయితే చెప్పుకున్నామండి. అంటే నోట్ మనం 3 పాయింట్స్ చెప్పుకున్నాం కదండి. దాంట్లో ఈ ప్రాబ్లం ఏంటంటే మనకి సెకండ్ పాయింట్లోకి వస్తుంది. అంటే 3n minus 4 by 2n plus 1 అనేది ఇది డిక్రీజింగ్ సీక్వెన్స్ అని ఇచ్చేసారు. డిక్రీజింగ్ అయిందంటే అది బౌండెడ్ బిలో అయినట్టండి. నెక్స్ట్ అండి చూద్దాం. అంటే ఇక్కడ మనకి ప్రూవ్ దట్ అని ఇచ్చాడు. అంటే ప్రూవ్ చేయమని ఇచ్చాడండి. సొల్యూషన్ చేద్దాం. ఇక్కడ స్టార్టింగ్ ఏం రాస్తాడంటే మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని మళ్ళీ ఒకసారి రాయండి. అంటే గివెన్ అని రాయండి. గివెన్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈక్వల్ టు 3n minus 4 by 2n plus 1 అని రాసామండి. అంటే వాడు ఇచ్చిన సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది మనం గివెన్ అని రాసుకున్నాం. అయితే ఎస్ఎన్ ఈక్వల్ టు దీని నుంచి ఎస్ఎన్ ఈక్వల్ టు 3n minus 4 by 2n plus 1 అంటే ఎస్ఎన్ వాల్యూ కింద అయితే తీసుకున్నామండి. ఎస్ఎన్ ఈక్వల్ టు 3n minus 4 by 2n plus 1 అండి. ఇక్కడ ఏంటంటే మనకి ఎస్ఎన్ వాల్యూ ఉంది. అయితే
ఇక్కడ మనకి డిక్రీజింగ్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు కదండి. డిక్రీజింగ్ అంటే మనం ఇందాక స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్లో రాసుకున్నాం. అంటే S1 > S2 > Sn > Sn+1 అని చెప్పి రాసుకున్నాం స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్. అయితే ఇక్కడ మనకి ఈ రిజల్ట్ అనేది ఎలా రావాలంటే ఇది గ్రేటర్ రావాలి. ఇదండి ఇలా వస్తే ఇది మనకి డిక్రీజింగ్ అయినట్టు. అయితే డిక్రీజింగ్ అయితే ఆటోమేటిక్గా ఇంకేమైనట్టండి, బౌండెడ్ బిలో అయినట్టు కదా. ఇదండి. నెక్స్ట్ ఇక్కడ మనం Sn = 3n - 4/2n + 1 అని చెప్పి అంటే గివెన్ Sn వాల్యూ అయితే తీసుకున్నాం. అయితే దీని నుంచి ఏంటంటే మనం Sn+1కి ఫైండ్ అవుట్ చేస్తామండి వాల్యూ అనేది. Sn+1కి అంటే Sn+1 ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో n ఉన్న చోటలా n+1 అనేది రాస్తాం. n ఉన్న చోటలా n+1 అనేది రాసినట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి స్మాల్ n అనేది ఉంది. అంటే దీని ప్లేస్లో n+1 రాసామనుకోండి, అంటే 3 × n+1 - 4/2 మళ్ళీ ఇక్కడ n ఉంది కాబట్టి n ఉన్న చోట మనం n+1 అనేది రాస్తాం. n+1 + 1 అదేంటి కదండి. అయితే నెక్స్ట్ ఇక్కడ దీన్ని అంటే మల్టిప్లికేషన్ చేయండి. అంటే దీన్ని 3తో మల్టిప్లికేషన్ చేస్తే 3n అంటే 3 × n అండి. 3n + 3 × 1 అంటే 3 - 4/2 × n అంటే 2n + 2 × 1 అంటే 2 + 1 ఇదండి. అయితే నెక్స్ట్ 3n దీన్ని ఏంటంటే మనం 3 - 4 చేస్తే మనకు వాల్యూ అనేది -1/2n ప్లస్ ఇక్కడ 2 + 1 అంటే 3. అంటే మనకి Sn+1 వాల్యూ ఎంత వచ్చిందంటే 3n - 1/2n + 3 అనేది మనకి Sn+1 వాల్యూగా అయితే వచ్చిందండి. అయితే నెక్స్ట్ ఏంటంటే మనకి Sn వాల్యూ ఉంది, అలాగే Sn+1 వాల్యూ ఉంది. ఈ రెండాటిని ఏంటంటే మైనస్ అనేది చేస్తాం. అంటే Sn - Sn+1 అనేది చేస్తాం. Sn - Sn+1 ఈ రెండాటిని మనం మైనస్ చేసినట్లయితే అక్కడ Sn అంటే మనకి దీని ప్లేస్లో ఈ వాల్యూ అయితే ఇక్కడ రాస్తామండి. అంటే 3n - 4/2n + 1 - Sn+1 అంటే ఈ ఫైనల్ రిజల్ట్ ఉంది కదండి, ఈ ఫైనల్ రిజల్ట్ అనేది ఇక్కడ రాస్తాం. అంటే 3n - 1/2n + 3. నెక్స్ట్ అండి ఒకసారి అంటే చిన్న Sn = ఇక్కడ మనకి వాల్యూ ఏమి ఇచ్చాడంటే 3n - అది ఇక్కడ +4గా మార్చుకుంటే 3n + 4 అంటే ఇక్కడ మనకి మైనస్ కాదండి ప్లస్ వాల్యూ. అదేం కదండి. ఒకసారి ఇక్కడ మార్చుకుంటే 3n + 4 అండి, ఇది -4 కాదు. ఇది ఇక్కడ ప్లస్ అంటే ప్లస్ 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 అంటే ఇక్కడ మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 4 + 3 అంటే 7. అంటే ఓన్లీ ఇక్కడ మార్చుకుంటే సరిపోద్దండి 3n + 7. ఇది 4 అండి. 3n + 4/2n + 1 - 3n + 7/2n + 3 ఇదండి మనకి వాల్యూ. అయితే Sn - Sn+1 వాల్యూ ఇక్కడ వరకు అయితే వచ్చిందండి. నెక్స్ట్ ఏంటంటే మనం LCM అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్రెడీ మనకి ఇక్కడ మైనస్ అనేది ఉంది కాబట్టి మనం క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేసుకోవచ్చు కదండి. అంటే 3n + 4 × 2n + 3 మైనస్ 2n + 1 × 3n + 4
3n+7 అండి బై ఇక్కడ ఎల్సిఎం వాల్యూ అంటే ఈ రెండాటిని ఇక్కడ రాస్తారు అంటే 2n+1 ఇంటూ 2n+3 ఇదండి. అంటే ఇక్కడ మనకి ప్రాబ్లంలో మనకి మైనస్ ఇచ్చాడు కానీ ఇది మనకి ప్లస్ కింద మార్చుకోండి. ప్లస్ ఇక్కడ ప్లస్ ఇది ప్లస్ ఏనండి. అంటే ఇక్కడ మనకి 4+3 చేస్తే 7 వచ్చింది. ఇదండి మిగతాదంతా సేమ్. అయితే ఈ రెండాటిని ఏంటంటే దీన్ని ఈ రెండాటిని ఇంటూ చేస్తారు. ఈ రెండాటిని ఇంటూ చేసినట్లయితే ఇక్కడ చూడండి 3 × 2 అంటే 6 n × n n² అంటే 6n² ప్లస్ ఈ రెండాటిని ఇంటూ చేసినట్లయితే 9 3 × 3 9n ప్లస్ 4 × 2 8n ప్లస్ 4 × 3 12 మైనస్ ఆఫ్ ఇక్కడ చూడండి ఈ రెండాటిని ఇంటూ చేసినట్లయితే 2 × 3 అంటే 6 n × n n². నెక్స్ట్ అండి ఇక్కడ 7 × 2 అంటే ప్లస్ 14n ప్లస్ 1 × 3n అంటే 3n ప్లస్ 1 × 7 అంటే 7 బై 2n ప్లస్ 1 × 2n+3. నెక్స్ట్ అండి ఇక్కడ మనకి 16n² ప్లస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 9n అంటే ఇది 8n అంటే ఈ రెండాటిని లేదంటే మీరు ఇంకో స్టెప్ వేసుకుంటారంటే దీని అంతటిని మైనస్తో అంటే మైనస్ అనేది అప్లై చేసేయండి. తర్వాత మనం సింప్లిఫికేషన్ అనేది చేద్దాం. అంటే 6n² ప్లస్ 9n ప్లస్ 8n ప్లస్ 12 ఇక్కడ మైనస్ 6n² ఇది మైనస్ 14n మైనస్ 3n మైనస్ 7 బై 2n ప్లస్ 1 × 2n+3. అర్థమైంది కదండి. ఈసారి మనం సింప్లిఫికేషన్ చేసినట్లయితే దీంట్లో మనకి ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఏమైనా ఉంటే మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చండి. ఇక్కడ 6n² ఇక్కడ చూడండి ఇది ప్లస్ 6n² ఇది మైనస్ 6n². ఈ రెండాటిని క్యాన్సిలేషన్ చేస్తారు. అయితే ఇంకా రిమైనింగ్ చూసినట్లయితే మనకి n టైమ్స్ చూడండి అంటే ఇక్కడ 9 ఈ రెండు మనకి n టైమ్సే కాబట్టి రెండాటిని ప్లస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి 9 ఉంటే 18 కదండి అంటే 17n ప్లస్ 12 మైనస్ ఇక్కడ చూడండి ఇది ఏంటంటే మనకి ఇది మైనస్ 14n ఇది మైనస్ 3n అంటే రెండు మైనస్లే కాబట్టి మనం ఈ రెండాటిని ప్లస్ చేసేసి అది మనం మైనస్గా రాసుకోవచ్చండి. అంటే మైనస్ 16n సారీ ఇక్కడ మైనస్ 17n ఇక్కడ 2 కదండి అదే 3 కదండి మైనస్ 17n మైనస్ 7 బై 2n ప్లస్ 1 × 2n+3. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి ప్లస్ 17n అండి ఇది మైనస్ 17n మరలా ఈ రెండాటిని క్యాన్సిలేషన్ చేస్తారు. అంటే ఇక్కడ మనకి 12 - 7 అంటే 5 వస్తుంది. అంటే 5 బై 2n ప్లస్ 1 × 2n+3. ఇదండి మనకి ఈ వాల్యూ అయితే ఈ విధంగా వచ్చిందంటే Sn మైనస్ Sn+1 చేస్తే మనకి వాల్యూ అనేది 5 బై 2n+1 × 2n+3గా వచ్చిందండి. అయితే దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కింద రాస్తామండి ఈ వాల్యూ అనేది. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ n ఉన్న ప్లేస్లో వాల్యూస్ వేయండి. n ఉన్న ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ n ఉన్న ప్లేస్లో 1 రాశారనుకోండి n ఉన్న ప్లేస్లో 1 రాస్తే ఇది మీకు ఖచ్చితంగా 0 కంటే మనకి పెద్ద వాల్యూ అయితే వస్తుంది. కాబట్టి ఇదేంటంటే మనం ఇంకా డైరెక్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కింద అయితే రాస్తాం. అయితే
ఇక్కడ అది కూడా మాకు అంటే n=1 దగ్గర మీకు అది కూడా చేసి చూపిస్తానండి. అంటే మనకి గ్రేటర్ దెన్ అవుతుందా లెస్ దెన్ అవుతుందా అనేది మనకి క్లియర్గా తెలియాలి కాబట్టి చేసి చూపిస్తాను. అయితే ఇది మనకి వాల్యూ ఏంటంటే SN-SN+1 వాల్యూ అండి. ఇది SN-SN+1 వాల్యూ. అయితే దేర్ఫోర్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే SN గ్రేటర్ దెన్ అదే SN-SN+1 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చిందని చెప్పి, అంటే ఈ వాల్యూని మొత్తం ఇంకా మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కింద తీసుకుంటాం. అర్థమవుతుంది కదండి. ఈ వాల్యూని ఏంటంటే మనం ఇంకా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0కి తీసుకున్నాం. అందుకని ఇక్కడ మనం SN-SN+1 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కింద రాసుకున్నాం. అయితే ఇక్కడ మనకి -SN+1 ఉంది కదండి, దీన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తాం. దీన్ని ఇటువైపు తీసుకొచ్చేసినట్లయితే SN గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు SN+1గా వచ్చింది. SN గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు SN+1. అయితే ఇక్కడ మనకి ఇది SN గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు SN+1 వచ్చిందంటే ఇది మనకి ఏమైనట్టండి, ఆల్రెడీ మీరు డెఫినేషన్స్ రాసుకున్నారు. అంటే ఇంక్రీజింగ్ మోనోటోన్ సీక్వెన్స్ అని, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పి ఒక 3 డెఫినేషన్స్ అయితే రాశారు కదండి. అయితే మనకి SN గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు SN+1 వచ్చిందంటే ఇది ఏమైనట్టండి, డిక్రీజింగ్ సీక్వెన్స్ అయినట్టు. అంటే దేర్ఫోర్ ఏం రాస్తారంటే సీక్వెన్స్ SN ఈజ్ డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పి రాసాం. డిక్రీజింగ్ సీక్వెన్స్ ఇదండి. ఇక్కడ మీకు అంటే ఒక డౌట్ ఉంది కదండి, ఇక్కడ ఇది మనకి 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఎలా తీసుకున్నారని చెప్పి డౌట్ ఉంటుంది కదండి. దానికోసం ఏంటంటే ఇఫ్ n=1 అంటే ఇక్కడ n వాల్యూ అనేది 1 అని చెప్పి తీసుకున్నాం. n వాల్యూ అనేది 1 తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి S1 ఈక్వల్ టు అంటే ఇది చూడండి, ఇక్కడ మనం n ఉన్న చోటల్లా 1 రాసినట్లయితే ఇక్కడ మనకి SN ఉంది. అంటే n ప్లేస్లో మనం 1 తీసుకున్నాం కాబట్టి S1 మైనస్ SN+1 అంటే 1+1 అంటే S2. లేదంటే ఇంకా ఇది మీరు డైరెక్ట్గా ఇంకా సింప్లీగా S1 కింద అయితే తీసుకోవచ్చు. అంటే ఓన్లీ మనం దీంట్లో n ఉన్న ప్లేస్లో మాత్రమే వేస్తున్నాం కదండి వాల్యూ. ఇంకా డైరెక్ట్గా S1 ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే 5 n ఉన్న ప్లేస్లో 1 రాసినట్లయితే 2 × 1 + 1 × 2 × 1 + 3 అర్థమైంది కదండి. అయితే దట్ ఈక్వల్ టు 5 ఇక్కడ 2 × 1 అంటే 2 + 1. నెక్స్ట్ ఇక్కడ 2 × 1 అంటే 2 + 3. నెక్స్ట్ అండి 5 ఇక్కడ 2 + 1 అంటే 3 ఇంటూ ఇక్కడ 2 + 3 అంటే 5. అంటే 5/3 × 5 అంటే 15 వచ్చింది. అంటే ఇది మనకి 3 టేబుల్లో అదే 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదండి. 5 టేబుల్లో అంటే ఇది 1 టైము, ఇది 3 టైమ్స్ అంటే 1/3 వచ్చింది. 1/3 అంటే మీరు డెసిమల్స్లో చూడండి వాల్యూ అనేది అంటే 1 ఈ విధంగా చూస్తారు. 0 పాయింట్ చెప్పి ఇక్కడ 0 రాసుకుంటారు. 3 × 1 3, 3 × 2 6, 3 3 is 9 కాబట్టి 1 పాయింట్ ఉంది కాబట్టి 0 రాశారు. 3 మళ్ళా 3 టైమ్స్ 9, 1 మళ్ళా 3 టైమ్స్ 9, 1 అంటే మనకి 0.333 అని చెప్పి వస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే 0 అనేది ఉంది. అంటే ఈ వాల్యూ అనేది మనకి ఏమైనట్టండి, గ్రేటర్ దెన్ 0 అయినట్టు కదా. అయితే ఇది ఈ విధంగా మనకి గ్రేటర్ దెన్ 0 అనేది వచ్చిందంటే అది డిక్రీజింగ్ సీక్వెన్స్ అయినట్టండి. అయితే డిక్రీజింగ్ సీక్వెన్స్ అయితే అది ఆటోమేటిక్గా ఏమైనట్టండి, బౌండెడ్ బిలో అయినట్టు కదండి. అంటే వాడే క్వశ్చన్లో ఇచ్చేసాడు మనకు ఒక సీక్వెన్స్ ఇచ్చి ఈజ్ డిక్రీజింగ్ అండ్ బౌండెడ్ బిలో ఉన్నారు. అంటే మనం సీక్వెన్స్ తీసుకుని సింప్లిఫికేషన్ చేయగా మనకి వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0లో వచ్చింది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే అది డిక్రీజింగ్ సీక్వెన్స్ అయినట్టండి. డిక్రీజింగ్ సీక్వెన్స్ అయిందంటే దానికి ఆపోజిట్గా ఏమైనట్టండి, బౌండెడ్ ఎబో అయినట్టు కదా. అయితే దేర్ఫోర్ ఇక్కడ ఏం రాస్తారంటే
సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ అబోవ్ అదే బౌండెడ్ బిలో. ఇదండి మనకి ఈ ప్రాబ్లం అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది. ఈ విధంగా మనకి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ సీక్వెన్స్ అండ్ బౌండెడ్ బిలో అంటే ఈ టైప్ మోడల్స్ ఇస్తే ఈ విధంగా అయితే చేస్తారు. అయితే దీని మీద మనం మరొక ప్రాబ్లం కూడా చేద్దామండి. అంటే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం మరొక ప్రాబ్లం కూడా చేద్దాం. ఇదండి ఈ మోడల్లో అయితే చేస్తారు. ఫస్ట్ ఏంటంటే మనం సీక్వెన్స్ ఎస్ఎన్ అంటే ఎస్ఎన్ అని చెప్పి తీసుకుని వాడు ఇచ్చిన వాల్యూ అయితే ఎస్ఎన్గా తీసుకుంటామండి. నెక్స్ట్ దాన్ని ఎస్ఎన్ వాల్యూని ఏంటంటే మనం SN+1 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. SN+1 వాల్యూ వచ్చిన తర్వాత SN మైనస్ SN+1 ఆ రెండాట్లకి మైనస్ చేసి సింప్లిఫికేషన్ అదే మైనస్ చేసి సింప్లిఫికేషన్ చేసినట్లయితే మనకి రిజల్ట్ అనేది అంటే మీకు మనకి గ్రేటర్ దెన్ అయితే గ్రేటర్ దెన్ అని చెప్పి రాస్తారు, లేదంటే వచ్చిన వాల్యూ లెస్ దెన్ అయితే లెస్ దెన్ అని చెప్పి రాస్తారండి. ఇక్కడ మనకి గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్పి రాసాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయిందంటే అది డిక్రీజింగ్ సీక్వెన్స్ అయినట్టండి. ఇఫ్ n ఈక్వల్ టు 1 అంటే ఇది డిక్రీజింగ్ కాదా అవునో మనకి తెలియదు కాబట్టి n ఈక్వల్ టు అంటే ఒక వాల్యూ వద్ద అయితే మనం కాలిక్యులేట్ చేసుకుంటాం. ఇలా కాలిక్యులేట్ చేసుకుని మనకి వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 0 వచ్చింది. గ్రేటర్ దెన్ 0 అయితే అది డిక్రీజింగ్ సీక్వెన్స్ అయింది. అయితే డిక్రీజింగ్ సీక్వెన్స్ అయిందంటే అది ఆటోమేటిక్గా బౌండెడ్ బిలో అని చెప్పి రాసుకోవచ్చు. అర్థమైంది కదండి. ఇది మనకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చి అదేవిధంగా మనం మరొక ప్రాబ్లం కూడా చేద్దామండి. అంటే ఇది మనకి SN మైనస్ SN+1 అన్నాం కదండి. ఇది ఏంటంటే ఇలా తీసుకోకుండా డైరెక్ట్గా కన్సిడర్ అని చెప్పి అంటే కన్సిడర్ SN ఈక్వల్ టు అని చెప్పి ఈ వాల్యూ అయితే తీసుకోండి. ఇక్కడ కన్సిడర్ SN ఈక్వల్ టు అని చెప్పి ఈ వాల్యూ ఇక్కడ తీసుకోండి. అంటే దీన్ని SN మైనస్ SN+1 కింద తీసుకోకుండా అంటే ఇక్కడ రాసేటప్పుడు ఇలాగే రాస్తారండి, SN మైనస్ SN+1గానే రాస్తారు. కానీ ఇక్కడ మనం ఒక వాల్యూ అనేది వేస్తున్నాం కాబట్టి ఇది ఎలా తీసుకుంటారంటే కన్సిడర్ SNగా తీసుకుంటారు. ఇప్పుడు చూడండి n ఉన్న ప్లేస్లో మనం 1 రాస్తున్నాం కాబట్టి అది వాల్యూ S1గా వచ్చింది. అర్థమైంది కదండి. ఇది నెక్స్ట్ అండి మరొక ప్రాబ్లం కూడా చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ప్రూవ్ దట్ అంటే సెకండ్ ప్రాబ్లం అండి. ప్రూవ్ దట్ ద సీక్వెన్స్ SN ఈక్వల్ టు 3n మైనస్ 1 బై n+2 is increasing and bounded above అండి. ఈ విధంగా మనకి సెకండ్ ప్రాబ్లం అయితే ఇచ్చారు. అయితే ఒక ప్రాబ్లం అనేది ప్రూవ్ దట్ ద సీక్వెన్స్ SN ఈక్వల్ టు 3n మైనస్ 1 బై n+2 ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ బౌండెడ్ అబోవ్. ఇందాక ఫస్ట్ ప్రాబ్లం మీరు చూసినట్లయితే అక్కడ మనకు ఒక సీక్వెన్స్ SN అనేది ఇచ్చి ఈజ్ డిక్రీజింగ్ అని చెప్పి ఇచ్చారండి. ఇందాక ప్రాబ్లంలో డిక్రీజింగ్ అని ఇచ్చి బౌండెడ్ బిలో అని చెప్పి ఇచ్చారు. అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, డిక్రీజింగ్ సీక్వెన్స్ అయిందంటే అది మనకి బౌండెడ్ బిలో అయినట్టు. అయితే ఇది సెకండ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి ఏంటంటే మనకు ఒక సీక్వెన్స్ అయితే ఇచ్చారు, అయితే దీన్ని ఇంక్రీజింగ్ అన్నారు. అంటే ఇది ప్రాబ్లం మనకి సాల్వ్ చేస్తే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవుద్దని చెప్పి చెప్తున్నాడండి. అయితే ఇంక్రీజింగ్ అయిందంటే అది మనకు ఆటోమేటిక్గా బౌండెడ్ అబోవ్ అయినట్టండి. అర్థమైందండి. అంటే ప్రూవ్ చేయమన్నాడు. అంటే సేమ్ ఇదే మోడల్లో చేస్తామండి. కాబట్టి ఇక్కడ
మనం లాస్ట్లో ఏంటంటే ఇది మనకి -SN+1 వాల్యూ ఇందాక ప్రాబ్లంలో >= వచ్చింది కాబట్టి డిక్రీజింగ్ రాసాం. అయితే ఇక్కడ మనకి ఇంక్రీజింగ్ అని ఇచ్చేసాడంటే ఈ వాల్యూ అనేది <= అని వస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చండి. ఇది ఇంక్రీజింగ్ అయిందంటే బౌండెడ్ అబోవ్. మీరు ట్రై చేయండి, అంటే సేమ్ మనం ఫస్ట్ ప్రాబ్లం చేసాం కదండి, సేమ్ అదే మోడల్లో ట్రై చేయండి. నేను ఈ ప్రాబ్లం అయితే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.